చూడండి ఎన్ని జీడిపళ్ళు ఉన్నాయో మా తోటలో. ఈరోజు తోటలో తిరగాలి. చాలా రోజులైపోయింది వదిలేసాము. హాయ్! నమస్తే! భూమిజా గార్డెన్‌కి స్వాగతమండి. ఈరోజు మా తోటలో జీడి పిక్కలు ఏరుతాము. ఇంకా ఖాళీలంటే ఏమి ఉండవు. ఇంకొక నెల రోజులు ఇలా. నెల రోజుల తర్వాతన మళ్ళీ ఖాళీ దొరుకుతది. అంతవరకి ఖాళీలుండవు ఎవరికి కూడాను. రాలే పిక్కలన్నీ ఆ చెట్లు కిందనే ఎండిపోయాయి. అవి ఇంకా అలాగా ఏరుకోవడమే. ఇంకా ఎండిపోయే పళ్ళు కదా మీకు కనిపించట్లేదు. ఒక తోట ఏరి మళ్ళీ ఒక తోట మళ్ళీ తిరగాలంటే ఒక 5 డేస్ ఏది లేదన్నా 1 వీక్ అయిపోద్ది. ఒకే తోట అయితే ఒక రోజు వదిలి రెండో రోజు ఏరుకుంటాము. అలాగని మాకు అక్కడక్కడ ఉంటాయి కనుక మాకు అలాగ అవ్వదండి. నాకు చిన్న పని మీద నేను ఒక 20 డేస్ రాలేకపోయాను తోటకి. వచ్చి తోట తిరగదాం అన్నప్పటికి తోటల పరిస్థితి ఇలా ఉన్నాయి. మొత్తం పళ్ళు ఎండిపోయి. ఒకప్పుడైతే మా అమ్మ వాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళు, వాళ్ళైతే తట్టెలతో ఏరేవాళ్ళు. ఎదురుతో తయారు చేస్తారు కదా! ఆ తట్టెలతో. ఇప్పుడు ప్లాస్టిక్ బకెట్లు, సిల్వర్ బకెట్లు ఇవొచ్చేసాయి. అప్పుడైతే పళ్ళు మొత్తం నీరు కారేసి ఇలాగ కుళ్ళు పళ్ళు నెత్తి మీద పెట్టి మోస్తే మొత్తం ఒళ్ళంతా తడిసిపోయేది. ఇప్పటికి ఆ ఇబ్బందేం లేదు. ఆ ఇబ్బంది లేకుండా ఇలాగ ప్లాస్టికు, సిల్వర్ బకెట్‌లో ఏరుకుంటున్నాము. కాలంతో పాటు అలాగే మార్పులొస్తూనే ఉంటాయి. ఇంకా ఈ వేరేవన్నీ ఒక దగ్గర యేసుకుంటాము. ఇంకా జీడి పిక్కల పనులంటే కష్టంగా ఉంటాయి. నడుములు నొప్పులొచ్చేస్తాయి. అలాగే ఏరుతూనే ఉండాలి. అలాగే చెట్ల పైనవి ఏమి తీయము. ఇప్పుడు జారిపోతాయి అనుకుంటే అలాగా నిల్చున్నప్పుడు ఒకటో, రెండో ఇలా తీస్తాం పళ్ళు. లేదంటే అసలు చెట్టు పైన పళ్ళు తీసి మాత్రం మేము ఏరము. ఎందుకంటే పిక్క లోపల గుడ్డు బరువు తక్కువొచ్చేస్తదనేసి ఇంకా పళ్ళు రాలిపోతాయి కదా! అయన్నీ ఏరుకొని ఒక దగ్గర కుప్పగా పెట్టుకుంటాము. ఆ కుప్పగా పెట్టే పళ్ళు ఏం చేస్తామో నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. ఇంకా పళ్ళు, కాయలు, పిందెలు ఉన్నాయి. ఈ సంవత్సరం పంటొస్తదనుకున్నాం చూడండి. తవుడులాగా మొత్తము నల్లటి బొగ్గులాగా అయిపోయింది. వర్షం పడదు. రోజు మబ్బులుగానే ఉంది. అలాగా ఈవినింగ్ అయ్యేటప్పటికి మబ్బులే గాని వర్షం రావట్లేదు. అందువలన పువ్వంతా మాడిపోయింది. ఇంకేం చేయలేము. మేమనుకునేది మాత్రం రాలేదు. పంట వస్తది. ఈ సంవత్సరం బాగుంటదనుకున్నాం గానీ ఇంక అవ్వలేదు. ఇంకా తోటలన్నీ పోయాయి అందరివి. ఒకళ్ళవని కాదు. వాతావరణం సహకరించలేదు. ఈ మంచుతో పాటు ఈ వర్షం, మబ్బులు వాతావరణము సహకరిస్తే మనకు పంటలొస్తాయి. ఏ రైతుకైనా. లేదంటే ఏం చేయలేము. ఇంకా కష్టమే మిగులుతది. ఫలితం అంటే ఏమి లేదు. ఇలాగే ఉంటదండి. సంవత్సరానికి ఒక పంట కదా! ఇబ్బందిగానే ఉంటది జీడి పంట. దీనికి పెట్టుబడులు కూడా ఎక్కువగా పెట్టాలి. ఇలాంటి నష్టము తడవలసిందే. అన్ని సంవత్సరాలు ఒకేలాగా రావు. మేమనుకునేదొకటి, జరిగింది ఇంకొకటి. ఈ సంవత్సరం పంట అంటే నష్టమే జరిగింది. ఇంకా చూడండి ఎన్ని పళ్ళున్నాయో. రెడ్, యెల్లో ఉంటాయి ఎక్కువ. ఇవి హైబ్రిడ్ రకం కాదు. నాటు రకమే. ఏ పంట బాగుంది, ఏ చెట్టు పంట బాగుందంటే ఆ చెట్టు తాలూగా ఇతనం ఉంచుకుంటాము. మేము బయట నుండి తెప్పించుకోము. ఇప్పుడిప్పుడైతే నర్సరీలో కొనుక్కొని ఏస్తున్నారు. పంట బాగా వస్తుందంట. కానీ మేము ఇంతవరకు ఎయలేదు. నేనైతే ఎప్పుడూ నర్సరీ మొక్కలు తెచ్చి నాటలేదు జీడి మొక్కలు.
ఎక్కువ యెల్లో కలరు, రెడ్డే ఉంటాయి. జీడిపళ్ళనేక ఆ కలర్‌లే ఉంటాయి. అయన్నీ ఆ పళ్ళన్నీ ఎండిపోయి మీకు కనిపించట్లేదు. కనిపించేవి కొన్నే ఉంటాయి. తాజాగుండే పళ్ళే కనిపిస్తాయి కలరు. ఇలా గుత్తు గుత్తులుగా ఉంటాయి పళ్ళు. ఇంకా చూడాలనిపిస్తది. అంత చక్కగా ఉంటాయి పళ్ళు పండి రాలేటప్పుడు. చెట్టు కిందన చూడండి ఎన్నున్నాయో. ఇవన్నీ ఎండిపోయాయి. అందుకోసం కలరు అలా కనిపిస్తుంది. కొన్ను తాజాగుండే పళ్ళు కలరు వేరేగా కనిపిస్తుంది. అవి ఇవి మిక్స్ అయ్యి ఉన్నాయి. ఇంకా చాలా రోజులైంది. ఒక తోట తిరిగి ఇంకొక తోటకెళ్ళాలనేటప్పటికి గ్యాప్ వచ్చేస్తది. ఈ గ్యాప్‌లో ఈ జీడి పిక్కలు ఇలా తయారవుతాయి. రోజు ఏరాలంటే మరి అవ్వదు. చూడండి ఎన్ని పళ్ళున్నాయో, ఎలా రాలుతున్నాయో. ఇంకా పళ్ళు పండిపోయింది. సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఏది లేదన్నా ఇంకా ఈ 20 డేస్‌లో మొత్తం పంట చేతికొచ్చేస్తది. వర్షాలు లేకపోతే అదృష్టవంతులమే. లేదంటే కొద్దిగా ఇబ్బంది. ఆ గాలికి అలా రాలుతూనే ఉన్నాయి పళ్ళు. చూడండి ఈ జీడి పళ్ళు ఎలా కనిపిస్తున్నాయో. యాపిల్ పళ్ళులాగా ఉన్నాయి. రెడ్‌గా కనిపిస్తున్నాయి యాపిల్‌లాగా. గాలికి అలాగా రెడ్‌లో ఊగుతూనే ఉన్నాయి. ఆ పండేవన్నీ కిందకి రాలుతాయి. తీయవలసిన అవసరం ఏమి లేదు. ఇంక రాలే పళ్ళు ఎత్తడానికే కష్టం. ఇంక తీసి ఏరాలంటే ఇంకా అవ్వదు. రాలే పళ్ళు ఏరడమే మాకు కష్టమైపోతుంది. ఈ సీజన్ అలాగే ఖాళీ ఉండదు. ఒక్క క్షణం ఖాళీ ఉండదు. నైట్ పడుకునేటప్పుడు తప్ప మాకు ఖాళీ అనేది మరుండదు. ఆ ఏరే పిక్కలన్నీ ఇలా తెచ్చి ఇలాగ కుప్పలుగా యేసుకుంటాం బకెట్లతో. కొత్త వాళ్ళైతే పిక్కలేరడం కష్టం. జీడి పిక్కలు ఏరడం అనేది మాకు చిన్నప్పటి నుండి అలవాటే. ఈ పనులు తెలిసేవాళ్ళే చేయగలరు. కొత్తగా చేయాలంటే వాళ్ళు చేయలేరు. ఎండలు ఎక్కువగా ఉంటాయి. ఆ ఏడికి తట్టుకునే వాళ్ళే ఈ పని చేయగలరు. ఇంకా కూర్చొని, నిల్చొని ఏరవలసిందే. నడుము నొప్పులొచ్చేస్తాయి. పడుకునే టైం ఉండదు మధ్యాహ్నం కూడా ఈ పిక్కల సీజన్‌లో. ఈ జీడి పిక్కలయ్యాక మళ్ళీ రెస్ట్ దొరుకుతది. మామూలు పనులకొచ్చేటప్పుడు ఇంత కష్టం ఉండదు. కానీ జీడి పిక్కలనేటప్పుడు చాలా కష్టపడాలి. దాంతో పాటు వాళ్ళకి అలవాటుండాలి. ఏరే అలవాటుండాలి. చూడండి తను కూర్చొని, నిల్చొని ఏరుకుంటుంది. అలాగ వంగి పిక్కలేరాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటది. నడుము నొప్పులొచ్చేస్తాయి. అందుకోసం కూర్చొని, నిల్చొని అలాగ ఏరుకుంటాం. పిక్కలైతే మాడిపోయాయి నల్లగా ఆ పళ్ళు. వర్షం పెద్దది కురిసుంటే బావున్ను. పంట ఇంకా బాగొచ్చున్ను. పువ్వు కూడా మాడిపోకుండా మొత్తం పిక్క దిగున్ను. ఆ మబ్బుల వలన మాకు కొంత నష్టం జరిగింది. సాయంత్రం అయ్యాక రోజు మబ్బులే. వర్షమైతే పడలేదు. ఈ పళ్ళు చూసారా ఎంత అందంగా కనిపిస్తున్నాయో! ఇవి 2 రోజుల తర్వాత ఏరే పళ్ళు. ఒక 2 రోజులు మధ్యలో గ్యాప్ ఇచ్చి చెట్లు తిరిగితే ఇలాగుంటాయి. అవి ఒక 20 రోజులు, 15 రోజులు తర్వాత తిరిగే పళ్ళు అలాగుంటాయి. ఇవి ఎంత అందంగా కనిపిస్తున్నాయో! మరి ఇవి ఏం చేస్తామో ఈ పళ్ళు, ఈ పిక్కలు ఏం చేస్తామో నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను. మరొక అందమైన వీడియోతో మీ ముందుకొస్తాను. నాకు వీడియోస్ చేసేవాళ్ళు లేరు. ఇప్పుడు ఎవరికీ ఖాళీ ఉండదు. మరి ఈ వీడియో ఎలాగుందో మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఓకేనండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.